నమస్తే తెలంగాణ విషయానికి వద్ద. నమస్తే తెలంగాణలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు. టేపులెందుకు దండగా ఉత్తర్వులే ఉండగా FTL నుంచి 500 మీటర్ల దాకా ఇటుక పేర్చొద్దు, గోడ కట్టొద్దు, అది పూర్తిగా నిషిద్ధ ప్రాంతం. 2007లోనే పురపాలక శాఖ మెమో జారీ. కిలోమీటర్ పరిధిలో నిర్మాణాలపైన ప్రత్యేక ఆంక్షలు విధించిన సర్కార్. ఈ మెమో మేరకే నిర్మాణ అనుమతులకు NOC జారీ. బయటకి రాకుండా మెమోను తొక్కిబెడుతున్న జలమండలి. జీవో 168 ప్రకారము 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు. ఎవరు రాస్తుంది వార్త? నమస్తే తెలంగాణ రాస్తుంది. ఎవరిది పేపరు? KTR పేపరు. మరి ఇప్పుడు ఇది రాసినావు కదా, ఇట్లున్నది, టేపులు ఎందుకు దండగా ఉత్తర్వులు ఉన్నాయని చెప్తున్నావు కదా, మరి పల్లా రాజేశ్వరరెడ్డి కూడా అదే విషయం చెప్పు. పల్లా రాజేశ్వరరెడ్డికి కూడా టేపులు ఎందుకు దండగా, ఆయనకి ఎట్లా అనుమతులు వచ్చినాయి నీ గవర్నమెంట్ హయాంలో? ఓపెన్గా కనిపిస్తున్నది కదా, బిల్డింగ్ పక్కనే చెరువు ఉంది కదా, మళ్ళీ టేప్ పెట్టి కొలవాలనా కూల్చాలనా? నమస్తే తెలంగాణ ఏం చెప్తుంది? నీ వరకు వచ్చినప్పుడేమో ఈయనే తప్పు చేయలే, ఈడనేమో టేపులు ఎందుకు దండగా ఉత్తర్వులు ఉన్నాయి కదా అని చెప్తున్నావు. మరి వాసవి విజయ్ కుమార్ ఏ రకంగా మైసమ్మ చెరువుని, కోమటికుంట చెరువుని కబ్జా చేసిండు? ఎవడు అనుమతులు ఇచ్చిండు? నువ్వే అనుమతులు ఇచ్చినావు కదా. మరి ఆనాడు టేపులు ఏమైనాయి? ఆనాడు టేపులు ఎందుకు తక్కువ చూపించినాయి, తప్పు చూపించినాయి? నీ ఉత్తర్వులు ఏమైనాయి ఆనాడు? ఇది ఎవరు దీనికి మొత్తం ఆద్యుడు? KTRే కదా. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఆనాడు? అసలు వీళ్ళు ఈడనేమో టేపులు దండగా ఉత్తర్వులు ఉన్నాయి అంటున్నారు. మరి ఈ ఉత్తర్వులు, అదే ఉత్తర్వుల నేపథ్యంలో పల్లా రాజేశ్వరరెడ్డికి నోటీస్ ఇచ్చారు కదా. మరి పల్లా రాజేశ్వరరెడ్డి మరి మంచోడని చెప్తున్నావా, చెడ్డోడని చెప్తున్నావా, కబ్జా చేసిందని చెప్తున్నావా, చేయలేదని చెప్తున్నావా? నీ ఉద్దేశం ఏంది? అసలు మీ వైఖరి ఏంటో చెప్పండి. ఈ హైడ్రా విషయంలో చెరువులని పరిరక్షించమని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు? ఇక్కడ రాసిండు, ఇది చెరువు, ఈ చెరువు అంటే ఇది కూడా FTL పరిధి, బఫర్ జోను, గ్రీన్ జోను, నిషేధిత జోను, ఇట్లా అన్ని రకాల జోన్స్ ఉంటాయి. ఈ పరిధిలో ఎక్కడ కూడా బిల్డింగ్స్ కట్టడానికి వీల్లేదు. మరి నీ బినామీనో ఎవరో వాసవి విజయ్ కుమారు గ్రీన్ జోన్లో కడుతుండు కదా, ఆ ఫోటోలు కూడా వేయి. ఇక్కడ నువ్వు మంత్రి పొంగులేడి ఫామ్ హౌస్, వివేక ఫామ్ హౌస్ వేస్తున్నావు. నీ ఫామ్ హౌస్ ఏది? నేనేమంటున్నా, అందరూ దొంగలే అంటున్నా నేను. మేమేమంటున్నాం అంటే అందరూ దొంగలే. మీరంతా కలిసి కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళే, కట్టుకున్న వాళ్ళే. ఈ హైదరాబాద్లో నాళాల్లో పడి కొట్టుకుపోయిన జనం సావులకి ఈ రాజకీయ పార్టీ నాయకులే కారణం, ఈ ప్రభుత్వాలే కారణం. నీకేం అర్హత ఉన్నది ఈ వార్త రాయడానికి, నువ్వు మాట్లాడడానికి? నువ్వు అసలు హైడ్రా మీద మీ పార్టీ పాలసీ ఏంటి? సిగ్గులేదు. మొత్తం చెరువులని CSR ఫండ్ కింద రాసిచ్చి పడేసినావు అందరికీ. ఎవడబ్బసమ్మని రాసిచ్చినావు? మొత్తం చెరువులని రాసిచ్చిండండి. అమీన్పూర్ చెరువు రాసిచ్చిండు, కోమటికుంట బాచుపల్లి చెరువు రాసిచ్చిండు, మైసమ్మ చెరువు రాసిచ్చిండు. డెవలప్మెంట్ చేయాలని రియల్ ఎస్టేట్ కంపెనీకి రాసిచ్చిండు. వాడు ఏం చేస్తాడు? మొత్తం మూసేస్తున్నాడు దాన్ని, చెరువుని మొత్తాన్ని. నీ వైఖరి ఏంది? ఎందుకు రాసిచ్చినావు CSR ఫండ్స్ కింద? అర్బన్ రైజ్ అనేటోడు అమీన్పూర్లో, అర్బన్ రైజ్తో పాటు ఈయన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అమయ కన్స్ట్రక్షన్, వాళ్ళ కోసము అమీన్పూర్ టు కొత్త చెరువు మధ్య ఉన్న నాలా ఏదైతే ఉందో అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నాలా, దాన్ని మొత్తం మూసేసి నాలాని డైవర్ట్ చేసి కొత్త నాలా కట్టించినావు. అది కూడా ప్రభుత్వ నిధులతో, HMDA నిధులతో. సిగ్గులేదు ఈ పని చేయడానికి? వాడు కోట్ల రూపాయలు పెట్టి ప్లాట్లు అమ్ముతున్నాడు అర్బన్ రైజ్ కంపెనీ. మేము అడుగుతున్నాం ఈ గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డిని, మరి ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల మీదకి బుల్డోజర్ పోతలేదు? ఈ షెడ్లు కూల్చేస్తే కాదు పని, ఒక్క టవర్ కూల్చండి, ఒక 30 అంతస్తుల టవర్ని కూల్చండి మీకు దమ్ముంటే. ఎందుకు ఒక్క రియల్ ఎస్టేట్ పెద్ద కంపెనీల నిర్మాణం ఇంతవరకు ఒక్క కట్టడం కూలలే? మేము విత్ ఎవిడెన్స్తో సహా ఇస్తున్నాం. చెరువులు కబ్జా చేసినాయి. ఫినిక్స్ రోడ్ మీదకి ఎందుకు పోతలేరు? వాడు చెరువు నార్సింగ్ 2 అనే ఒక చెరువుని లేకుండా చేసిండు. కోర్టులో ఏమని వాదిస్తారంటే అధికారులు అండ్ ఈ ఫినిక్స్, అసలు ఆడ చెరువే లేదని చెప్తున్నారు. అరే ఎంత ఘోరం! అసలు చెరువును కబ్జా చేసేది లేదు, చెరువే లేదు, అసలు ఏ రోజు కూడా చెరువు లేదని చెప్తున్నారు. చలో, ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఖచ్చితంగా మేము ఫోకస్ చేస్తున్నాం.
ప్రతి ఒక్క చెరువును పరిరక్షించాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో మనం ముందుకెళ్దాం. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ఏం మాట్లాడినా డోంట్ కేర్, అడుగు ముందుకేయడమే. అండ్ ఇంకా గ్రౌండ్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జాకు గురైనాయో ఆయా కంపెనీల యొక్క భాగోతాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి, వాటన్నింటినీ మనం రాబోయే రోజుల్లో చూద్దాం.